అన్నా ఊరి పేరు భైరవకోన మూవీ అయితే చాలా బాగుందన్న. నాకైతే మంచి నచ్చింది. ఎందుకంటే నేను సాంగ్స్ గురించి వచ్చిన సాంగ్స్ అయితే ఎక్కడ నాకైతే డిసప్పాయింట్ కాలేదు. కాకపోతే కొన్ని నాన్ సింక్లా యాడ్ చేసినారేమో సాంగ్స్ అని అనిపించింది. బట్ సినిమా పరంగా అయితే మంచిగా ఉందన్న. మంచి విజువల్స్తోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అనిపించింది అనమాట. బట్ ఈ స్టోరీ లైన్ ఏంటంటే మన హీరో బంగారం దొంగతనం చేసి ఎందుకు దొంగతనం చేసిండు, భైరవకోనకి ఎందుకు పోయిండు, గరుడ పురాణంలో 4 పేజీలు ఎందుకు మిస్ అయినాయి, ఇవన్నీ మనకు తెలియాలంటే సినిమాకి వెళ్ళి చూస్తే బాగుంటుంది. మనకి ఇంటర్వెల్ ముందర ఒక ట్విస్ట్ వస్తుంది. అబ్బా మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ అది చూస్తే మాత్రం తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన సెకండ్ హాఫ్లో ఇట్లా కత్తి సీన్ ఉంటుంది. ఆ షాట్ మాత్రము చాలా బాగుంది. నిజంగా అంటే ఎక్సలెంట్ అనిపించింది. సినిమా పరంగా అయితే చాలా బాగుందన్న. వైభాష కానీ వెన్నెల కిషోర్ వీళ్ళ కామెడీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి బ్రహ్మాజీ గారు ఫస్ట్ స్టార్టింగ్ వస్తారు. అది నిజంగా అంటే రక్తం రా, ఇది ఓ బ్లడ్ గ్రూప్ అంటారు. అప్పుడు అదే ఓ కాదు ఇది కోడి రక్తం అంట. ఇవన్నీ కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. మంచి హర్రర్ ఎలిమెంట్స్ కానీ కొన్ని బాగున్నాయి. బట్ హై ఎక్స్పెక్టేషన్స్ విరూపాక్షని కంపేర్ చేయకుండా నార్మల్ వచ్చి చూస్తే మాత్రం సినిమా అయితే చాలా మందికి డెఫినెట్గా నచ్చుతుంది. దీంట్లో అయితే డైరెక్షన్ పరంగా కానీ మంచి స్టోరీ లైన్ పరంగా కానీ బాగుంది. ఆనంద్ గారు అయితే మంచి చేసింది. సందీప్ కిషన్ యాక్టింగ్ కానీ వర్షమబొల్ల కావ్యతాప్ర వీళ్ళంతా కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చాలా పెద్దమ్మ క్యారెక్టర్ కూడా ఆమె కూడా చాలా మంచి చేసింది. ఆ మంత్రదాండం ఏంది ఇవన్నీ మనకి అయితే సినిమాకి పోతే బట్ ఏంటంటే కొద్దిగా అంత హై కాకుండా క్లైమాక్స్ ఏంటంటే హైలో ఉంటుంది అనుకుంటాం. కొద్దిగా సింపుల్గా ఏం చేస్తారన్నమాట. మనం సినిమా వెళ్ళి చూస్తే అయితే బాగానే ఉంది. నాకైతే బాగా నచ్చింది సినిమా అయితే. అన్నా ఇటు పడింది అన్న. ఊరు పేరు భైరవకోన సినిమా చాలా బాగుందన్న. నాకు చాలా నచ్చింది. ఇంటెన్స్ డ్రామా ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆనంద్ విజయ్ గారు ఏదైతే ఆయన కథను అనుకున్నారో 100% దానికోసం ఆయన ఎంత కష్టపడ్డారో అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది. అండ్ సందీప్ కిషన్ గారికి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఆయన కోరుకున్న హిట్ అయితే ఆయనకి లభించిందని చెప్పొచ్చు. హిట్ కూడా కాదు, బ్లాక్ బస్టర్ సినిమా. ఎక్కడ బోర్ కొట్టదు. మెయిన్ సినిమా హిట్ అని చెప్పడానికి మనకు ఫస్ట్ థీమ్ గుర్తొచ్చేది బోర్ కొట్టకుండా ఉండం. సినిమా స్టార్ట్ టు ఎండ్ బోర్ కొట్టదు. విజువల్స్ కానీ వాళ్ళు తీసుకున్న విధానం కానీ ఆ ఊర్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఆ జరిగే కథ కానీ అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ వైవహర్ష గారు మధ్యన వచ్చే సీన్స్ కామెడీ చాలా బాగుంది. అండ్ విలన్ అని కాదు, విలన్స్ అని ఎవరు చెప్పలేము ఈ సినిమాలో. రవిశంకర్ గారి క్యారెక్టర్ బాగుంది, వడిపుక్కరసి గారి క్యారెక్టర్ బాగుంది. సో ఎవరికి వాళ్ళు 100% వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టేశారు సినిమాకి. అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమాకి ఎంత కావాలో అంత ఓవర్ హైప్గా లేదు, అలాగని తక్కువ లేదు. ఎంత కావాలో అంత మ్యూజిక్ని అయితే ప్రాపర్గా తీసుకున్నారు. అండ్ స్టోరీ పరంగా చాలా బాగుంది. స్టోరీ అసలు వాళ్ళు తీసుకున్న విధానం అండ్ వర్షా బొల్లమ్మ గారి క్యారెక్టరు, ఆవిడ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఆమె తీసుకున్న ఆ రోల్ మటుకు చాలా ఛాలెంజింగ్ రోల్, చాలా బాగుంది. అండ్ కావ్యతాపర్ గారిది మోడలింగ్ కంప్లీట్గా ఒక మోడర్న్ గర్ల్ టైప్లో చాలా బబ్లీగా ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎవరి క్యారెక్టర్ని తక్కువ చేయాలని సందీప్ కిషన్ గారికి అయితే బ్లాక్ బస్టర్ దొరికేసింది. 5కి 3.5 రేటింగ్ ఈ మూవీకి అయితే ఇస్తున్నాం. ఊరు పేరు భైరవకోన ఉత్సవం వేయడానికి పోయే ముందు థియేటర్లో ఉత్సవం అందరినీ సూపర్గా అనిపించేస్తుంది. కావ్య తాపర్ని ఇప్పటివరకు మనం జస్ట్ నార్మల్ క్యూట్గా చూసాము. దాంట్లో ఈ సినిమాలో కొంచెం మాస్గా చూపించారు. ఆమెతో ఒక ఫైటింగ్ కూడా పెడితే బాగుంది అనిపించేసింది. ఎందుకంటే జీన్స్ ప్యాంట్ వేసి పైన నార్మల్ డ్రెస్ వేసేసారు. ఫైటింగ్ పెడితే బాగుంది అనిపించింది, పెట్టలేదు. వెన్నెల కిషోర్ అండ్ వైభహర్ష కామెడీ విత్ హీరోతో కలిసి చేసే సన్నివేశాలు సూపర్ కామెడీ పండిస్తాయి. మస్తు అనిపించింది. కామెడీ కావాలనుకునే వాళ్ళకు వాళ్ళిద్దరిని చూసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. గ్రాఫిక్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, ఫోటోగ్రఫీ సూపర్గా అనిపించింది. అడవిలు సన్నివేశాలు కూడా చాలా బాగా చూపించారు. ఒకటి మినుగురుపూర్లో సన్నివేశం వస్తాను, అదైతే చాలా అంటే ఎక్కువసేపు చూపించారు, చాలా బాగా అనిపించేసింది. ఒక్క మినుగురుపూర్ ద్వారా దాన్ని పట్టేసుకొని వెళ్ళిపోయేసరికి మంచి ప్లేస్లో చాలా బాగా చూపించారు. అది ఒకటి బాగా అనిపించింది. వర్షబొల్లమ్మ చిన్న పొట్టిపిల్ల చాలా బాగా చేసింది, చాలా బాగా అనిపించేసింది ఆమెది. ఒక భైరవకోన అనేది ఏంటంటే అక్కడ చచ్చిపోయిన వాళ్ళు కోపతాపాలతో ఉంటారు చూసిన వాళ్ళు మాత్రమే ఉంటారు అనమాట. ప్రేమ ఉన్నవాడు, అనురాగాలు ఉన్నవాళ్ళు, జాలి ఉన్నవాళ్ళు అక్కడ ఉండలేదు, ఆయన వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు. సో అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక పెద్దమ్మ ఉంటుంది. ఆమె దగ్గర ఒకటి శివుడికి సంబంధించింది ఒకటి చిన్న మెరుపులా మెలిసిన ఒక వజ్రం ఉంటుంది. అది పట్టుకొని ఆ చేతిలో పెట్టేసుకుని ఉంటుంది. అది పట్టుకొని చూడండి, మీకు ప్రేమ ఏంటో నిజమేంటో తెలుస్తుంది. మీరు అనవసరంగా కోపతాపాలతో ఉండి మీరు ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలని చెప్పి ఎవరు విన్నారు. హీరోయిన్ మాత్రమే ఉంటుంది అనమాట. సో ఆమె విని నిజమేంటో బయటకు తెలిసిన తర్వాత ఒక్కొక్కరు మాయమైపోతుంటారు. ఆ మాయమైపోయే సన్నివేశాలు గ్రాఫిక్స్ అయితే సూపర్గా అంటే అద్భుతంగా అనిపించేసినాయి. మంచి మూవీ అయినా, బీజిఎం బాగుంది, గ్రాఫిక్స్ బాగున్నాయి, డైరెక్షన్ అయితే బాగుంది. విఐ ఆనంద్ అనుకున్నారు సార్, నిజంగా మీ పేరు ముందు వి అని పెట్టుకున్నారు. విజయానికి నిజంగా నిర్వచనం ఆనందం అంటున్నాను. నేనైతే ఆనంద్ అనే పేరు గల వాళ్ళలో, నాకు తెలిసిన వాళ్ళలో నేను జస్ట్ పేరు ఇంటర్వ్యూ వెళ్తున్నా కానీ ఎవరిని ఆనందంగా చూడలే. మరి మీరు ఎంత ఆనందంగా ఉన్నారో నాకైతే తెలియదు. మీరైతే మాకు ఈ సినిమాతో మాకు ఆనందాన్ని ఇచ్చారు, చాలా బాగా అనిపించేసింది.
రవికుమార్ ఎవరు మన రవికిషన్ అనుకుంటా, ఇతను మన సాయి కుమార్ వాళ్ళ బ్రదరు, ఆయన క్యారెక్టర్ కూడా ఉంది, చాలా బాగా అనిపించేసింది అనమాట. ఆయన తన తమ్ముడు వల్ల చనిపోతాడు, ఆయన క్యారెక్టర్ బాగా అనిపించేసింది. ఇంకో 2-3 క్యారెక్టర్లు ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే సూపర్ అన్న, చాలా బాగా అనిపించింది. హర్రరు, థ్రిల్లరు, సస్పెన్స్ చాలా బాగుంది. కామెడీ ఉంది, చిన్న తల్లి కూతురు తండ్రి ప్రేమ చూపించారు, ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమ ఎంత బాగుంటుంది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అది ఎలా ఉన్నది అనేది చాలా బాగుంది, మస్తు అనిపించింది. ఒక చిన్న అపార్థం వల్ల హీరోయిన్ బొల్లమ్మ హీరోయిన్ అపార్థం చేసుకుంటుంది అనమాట. సో అది నిజమేందో తెలుసుకుంటుంది ఒక పెద్దమ్మ ద్వారా, తెలుసుకొని ఆ నిజాన్ని తెలియజెప్పి ఆ నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళిపోయే గ్రాఫిక్స్ అయితే సూపర్గా అనిపించింది, మంచి మూవీ అయినా. సందీప్ కిషన్కి హిట్ కొట్టాడు, నేను బ్లాక్ బస్టర్ అని చెప్పి 3 వరకు ఇవ్వచ్చు. ఇంకా కావాలంటే ఫ్యాన్స్కి అయితే, సందీప్ కిషన్ ఫ్యాన్స్కి అయితే మంచి మూవీ, సస్పెన్స్ కావాలి, థ్రిల్లర్ కావాలి, కామెడీ అనుకుంటే వచ్చి చూడొచ్చు, థియేటర్లో చూడండి. ఎందుకంటే విజువలైజేషన్ చాలా బాగా అనిపించేస్తుంది. మీరు ఫోన్లను దొంగ కాపీ అదేదో చూద్దాం అనుకుంటే మీకు నచ్చదు, థియేటర్కి వచ్చి చూడండి, మస్తు అనిపించింది. ఎందుకంటే విజువల్స్ అయితే చాలా నాకు బాగా నచ్చినాయి. ఆ విజువల్స్, డైలాగ్స్, బీజిఎం అయితే హైలైట్ అన్న సినిమాకి, మంచి మూవీ. నా ఊరి పేరు భైరవకొండ. మొన్న వ్యాలంటైన్స్ డే రోజు ప్రీమియర్ వేశారు. ప్రీమియర్ షోకి వెళ్ళాను. నేను ఆ సాంగ్స్ కనెక్ట్ అయిపోయి మళ్ళీ సెకండ్ టైం వచ్చాను. మూవీ అయితే నాకు చాలా చాలా బెటర్గా నచ్చింది బ్రో. అసలు సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఫస్ట్ హాఫ్ 10 నిమిషాలు మనకు కొద్దిగా ఏందో స్లోగా వెళ్తుంది అనుకుంటాము, కానీ భైరవకొండ అనే ఓల్డ్ లెగ్ తీసుకొని వెళ్తారనమాట. అప్పుడు ఎంటర్ అవుతుంది బ్రో. కథ అయితే మామూలుగా ఉండదు బ్రో. కొన్ని సీన్స్కి అయితే ఉచ్చబోసుకుంటాం బ్రో. దెయ్యాలతో మధ్య వచ్చే సీన్స్ అయితే నిజంగానే హారర్. ఆ బీజిఎంకి అయితే నిజంగానే నాకు భయం వేసింది బ్రో. నిజంగానే భయపడ్డాను. ఆ విధమైన టేకింగ్ తీసుకున్నాను అనమాట. సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఆటో డ్రైవర్ క్యారెక్టర్గా చేశాడు, క్యాబ్ డ్రైవర్ క్యారెక్టర్, 2-3 క్యారెక్టర్లు చేస్తాడనమాట ఈ సినిమాలో. దొంగ క్యారెక్టర్ చేస్తేనే మన అమ్మాయిని పటాయిస్తాడనమాట. అదైతే నాకు చాలా బెటర్గా నచ్చింది బ్రో. అసలు సాంగ్స్ అయితే ఈ సినిమాకి చాలా చాలా హైలైట్గా ఉంది బ్రో. అలాగే మనకి వెన్నెల కిషోర్ బ్రో. ఈ సినిమాకి సెకండ్ హీరో ఎవరంటే వెన్నెల కిషోర్ అనే చెప్పొచ్చు అనమాట. కామెడీ వెన్నెల కిషోర్, డైలాగ్ ప్రతి ఒక్క డైలాగ్ లేడీస్కి వేస్తాడు బ్రో. ఆ డైలాగ్స్ అయితే ప్రతి ఒక్కటి పేలిని అనే చెప్పొచ్చు అనమాట. నిజమైనవి చెప్తాడు. అమ్మాయిల్ని వద్దురా, అమ్మాయిల్ని పెట్టుకుంటే జీవితం సంకనాగిపోతుంది అని చెప్తాడు. ఆ డైలాగ్స్ కానీ ఏంటంటే చాలా బెటర్గా ఉంది. అలాగే మన హర్ష కామెడీ కానీ వీళ్ళందరిది కానీ చాలా బెటర్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ ఏంటంటే వర్ష బొల్లవరంది ఎక్కువ ఉంటుంది అనుకున్న క్యారెక్టర్, బట్ ఏంటంటే కావ్య తపారా ఎక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే వర్ష బొల్లవరం చనిపోయేటప్పుడు అతనికి ఎమోషన్ ఉంటుంది. అప్పుడు ఆ సందీప్ కిషన్ గారు నిజమేలా చెప్తున్న దాంతో ఒక బీజిఎం స్టార్ట్ అవుతుంది బ్రో. ఒక 2 నిమిషాలు ఉంటుంది. ఆ సీన్ అయితే సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు బ్రో. ఏదేమైనా కానీ మూవీ ఒక సెమీ హిట్ అనే చెప్పొచ్చు అన్న. వీరపాక్ష అంత లేదు మూవీ. సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది. సెకండ్ హాఫ్ కానీ ఇంకా బెటర్ వర్క్ అని ఇచ్చింటే వీరపాక్ష కొట్టుండేదేమో అనిపించింది అనమాట. నాకైతే సందీప్ కిషన్ గారు కంబ్యాక్ అనే చెప్పొచ్చు బ్రో. థ్యాంక్స్ అన్న. సాంగ్స్ హైలైట్ బ్రో. సాంగ్స్ మూవీ హైలైట్ సాంగ్స్ అన్న. సినిమా రిలీజ్ కాకముందు కానీ ఏంటంటే అందరికీ బజ్ ఉన్నది, సాంగ్స్ పైన ఎక్కువ ఉన్నది. ఆ సాంగ్స్ వచ్చినప్పుడు ఏంటంటే హారర్ని మనం మర్చిపోతాం అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా బెటర్గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది. ఇంకా కానీ వర్క్ కానీ చేసుకొని ఉంటే ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయినా అనమాట. ఏదేమైనా కానీ ఒక మంచి కంబ్యాక్తో సందీప్ కిషన్ అన్న వచ్చారు కాబట్టి హ్యాపీగా ఉంది బ్రో. నెక్స్ట్ సినిమాలు కానీ ఏంటంటే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సినిమాలు కానీ సాంగ్స్ పైన కొద్దిగా కేరింగ్ పెట్టండి. సాంగ్స్ మీద కేరింగ్ పెట్టినప్పుడు ఏంటంటే ఇప్పుడు జనాలు కానీ ఆడియన్స్ ఏంటంటే సాంగ్స్కి చాలా లవ్ సాంగ్స్కి కనెక్ట్ అయిపోతారు అనమాట. ఈ సినిమాకి కానీ ఏంటంటే ఎక్కువ ఆ లవ్ సాంగ్స్ వల్ల జనాలు ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నేను 2వ తడవ చూడడానికి కానీ రీజన్ ఏంటంటే ఆ సాంగ్స్ వల్ల నేను 2వ తడవ సినిమాకి కానీ వచ్చాను అనమాట. అది రీజన్. ఓవరాల్గా మూవీ బాగుంది బ్రో. థ్యాంక్ యూ. 5కి 3.1 ఇస్తాను. చిన్నపిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చాను. చిన్నపిల్లలు కొంచెం భయపడొచ్చాము, మనమే భయపడతాము. కొద్దిగా హారర్ ఉంటుంది కదా, హారర్కి అయితే ఆ బీజిఎంకి అయితే నిజంగా దగ్గరకు వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇంకా 3Dలో చూసింటే నిజంగా ఇంకే రకంగా ఉండేదో మనం చెప్పుకోలేము అనమాట. మొత్తానికి సందీప్ కిషన్ గారికి దోలానందం తీరిపోయిందనే చెప్పొచ్చు బ్రో. థ్యాంక్ యూ. సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగుంది. హీరోయిన్ మాత్రం చంపేయడం లాస్ట్లో కొంచెం డిసప్పాయింట్గా ఉంది, కానీ కొంచెం లవ్ ట్రాక్ కూడా కొంచెం పెట్టుంటే బాగుండేది. హైలైట్ సీన్స్ అంటే లాస్ట్ 20 మినిట్స్ చాలా హైలైట్గా ఉందన్న. సూపర్ ఉంది. హర్రర్ ఉందన్న, కాకపోతే కొంచెం తక్కువ, మరీ భయపడేలాగా లేదు. దానిపైన కొంచెం బాగుందన్న, చాలా బాగుంది. దానిపైన సందీప్ కిషన్ గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉందన్న, బాగా చేశారు యాక్టింగ్. ఇంకా హీరోయిన్ కూడా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందన్న, బాగా పెట్టారు. ఎలివేషన్స్ కూడా సూపర్ ఉన్నాయి. యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. సాంగ్స్ పరంగా వస్తే చాలా బాగుందన్న. సాంగ్ లాస్ట్ సాంగ్ రొమాంటిక్ సాంగ్ అది చాలా బాగుంది. ఇంకా దానికంటే రొమాంటిక్ సీన్స్ ఏం లేవన్న, బాగా పెట్టిండు. సొసైటీ కంటే తప్పులు చేయకూడదు, తప్పులు చేయకుండా స్వర్గానికి వెళ్ళిపోవాలని చెప్పి పెట్టిండు. అది బాగుందన్న. డైరెక్టర్ థాట్ కూడా బాగుంది అన్న. ఫైనల్గా మూవీ అయితే బాగుందన్న. ముందుగా చెప్తున్నానా, సినిమా మాత్రం ఇచ్చి పడేసినా. మన సందీప్ కృష్ణ యాక్టింగ్ చూస్తుంటే మాత్రం మొత్తం డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది.
సందీప్ కృష్ణ చాలా రోజులు కష్టపడ్డ సినిమాకి ఫలితం ఫలించింది. ఎందుకంటే మనం సినిమాకి కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే సినిమాలో స్టోరీ కానీ కథ కానీ ఒక డిఫరెంట్ ఉన్నది. ఇంకా ఆ ఒక సీన్ ఉంటుందన్న హీరోయిన్ అది చనిపోవడం, ఆ సీన్ చూస్తున్నా మాత్రం చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయమన్న షార్ట్ ఒకటి ఇట్లా చంపడము, అది అసలు హీరోయిన్ చంపడం అనేది ఒక వెరైటీ ఇచ్చింది. ఇలా బాగుంది ఆ సీన్ మాత్రం. కానీ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ చూసినా నీకు బోర్ ఉండదు. క్లైమాక్స్ కానీ ఒక్కొక్క సీన్ చూసినా మనకు వీరపక్ష మనకు కొద్దిగా సస్పెన్స్ ఎట్లా ఉంటాయో ఆ సస్పెన్స్ మనకి ఇట్లా జలక్ అంటుంటుంది ఒక్కొక్క సీన్ చూస్తుంటే అట్లున్నది. అంటే ఒక్క దగ్గర మనకి ఇక్కడ కాంప్రమైజ్ అని కాదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము లేపేసింది అన్న. అంటే నేను చెప్తున్నా ఎక్స్ప్రెస్ రాజా తర్వాత నాకు ఒక హిట్ సినిమా అంటే మళ్ళీ ఈ సినిమా ఎంజాయ్ చేయొచ్చు. అప్పట్లో ఎక్స్ప్రెస్ తర్వాత 2 సినిమా హిట్ కొట్టినాయి. దీని తర్వాత అంటే మళ్ళీ ఈ సినిమా హిట్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం నీకు ఎక్కడ బోర్ అని లేదు. క్లారిటీ మాత్రం స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ బోర్ లేదు. సందీప్ కృష్ణ అనా హీరోయిన్ క్యారెక్టర్ చేసి సాఫ్ట్గా ఉంది. కొద్దిగా ఎట్లా అంటే మనకు ప్రతి సినిమాలో ఎట్లా ఉంటాయంటే కొద్దిగా రొమాన్స్ అది ఉంటుంది. ఇలా సస్పెన్స్ కాబట్టి థ్రిల్లింగ్స్ కాబట్టి ఒక థ్రిల్లింగ్ టైప్స్ ఉంటుంది అనమాట. ఒక డిఫరెంట్ ఉంది సినిమా మాత్రం. నెక్స్ట్ టైం చూడాలనిపిస్తుంది. అంతా బాగుంది. సూపర్ 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 కామెడీ ఆడాడ పండించారు. ఇది యాక్షన్ కదా. ఇప్పుడు యాక్షన్ మూవీ కాబట్టి అలానే ఉంటుంది నాకు. కొద్దిగా వెన్నెల కృష్ణ యాక్టింగ్ చాలా బాగుంది. ఎందుకంటే ఆయన యాక్టింగ్ చాలా రోజులు చూసినాం. ఇలా మాత్రం మస్తు చాలా ఇంప్రూవ్ అయిపోయింది. చాలా సూపర్ చేసిండు. ఎందుకంటే ఇలాంటి సినిమా చూడాలి. చూసిన కూడా మళ్ళీ చూస్తారు. అంత బాగుంది. ఉన్నాయంటే ఆమె మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కష్టపడితే వాళ్ళని సక్సెస్ఫుల్ అవుతారు. ఆ ఏజ్ చేసినా ఆమె నిలబెట్టుకోవాలి. సక్సెస్ఫుల్ కావాలంటే సక్సెస్ఫుల్ 100%. సందీప్ కృష్ణ ఒక సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ కూడా ఇంకా మంచి సినిమా తీయాలి. ఒక రాజమౌళి, ఒక పూరి జగన్నాథ్ అలాంటి డైరెక్టర్ చేతిలో పడితే ఓకే. మన హీరో సందీప్ కృష్ణ ఒక రెవెన్లో ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక మంచి యాక్టర్ నటుడు ఉన్నాడు. అంతా బాగా యాక్టింగ్ చేస్తాడు ఆయన. నా కోరిక ఒకటే ఉన్నది, పూరి జగన్నాథ్ మన రాజమౌళి చేతిలో పడితే మాత్రం ఒక స్టార్ అవుతాడని 100% చెప్తున్నా. యాక్షన్ మాత్రం దుమ్ము లేపేషన్ సూపర్.